జనవరి 22 విశ్వ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ రోజుగా మిగలనుంది. కలియుగంలో తేత్రయుగ వైభవం కన్నుల పండుగగా ఆవిష్కరణ కానుంది. అయోధ్యలో అట్టహాసంగా ఈ నెల 22న బాలరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తు అనే రీతిలో జరగనుంది. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, ప్రముఖులు అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. అయితే సంపూర్ణం కాని ఆలయానికి తాము హాజరు కావడం లేదని కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్పేశారు. జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు దేశ విదేశాల్లోని ఎందరో ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దాదాపు 7,000 మంది విశిష్ట అతిథులు విశ్వం నలుమూలల నుంచి రానున్నారు. ఇక లక్షల సంఖ్యలో భక్తజన వరద అయోధ్య పూరిలో ప్రవహించనుంది. జనవరి 22న జరగబోయే రామలల్ల ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక కృతువులు జనవరి 16వ తేదీనే ప్రారంభమయ్యాయి. జనవరి 14వ తేదీన అయోధ్యలో ఆరంభమైన అమృత మహోత్సవం జనవరి 22 వరకు సాగనుంది. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలోని ప్రధాన కృతువులను వారణాసికి చెందిన అర్చక స్వామి లక్ష్మీకాంత్ దీక్షిత్ నిర్వహించారు. జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖుల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, హెచ్డి దేవ్గౌడ్, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, బీజేపీ సీనియర్ నేత మురళీమోహన్ జోషి, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు. క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు. పారిశ్రామికవేత్తల్లో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీలు ఈ ఆహ్వానాలు అందుకున్నారు. సినిమా రంగానికి సంబంధించి
గేర్ హౌస్పై వివరణ ఇచ్చారు. దేశంలో రాముడిని లక్షలాది మంది పూజిస్తారని, మతం వ్యక్తిగత విషయమని ఆయన తెలిపారు. అయితే ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా కాలంగా అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్ట్ గా తయారు చేశారన్నారు. అసంపూర్తి రామాలయాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ప్రారంభించడం ఎన్నికల లబ్ధి కోసమే అని విమర్శించారు. రామమయంగా మారింది. సరియు నది తీరం నుంచి మొదలు అయోధ్య నగరం అంతా రామోత్సవం కోసం సిద్ధమైంది. ప్రతి వీధి, ప్రతి గడప భవ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతోంది. ప్రతి వాకిట్లోనూ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు. నగరమంతా పెద్ద పెద్ద పందిళ్లు వేశారు. మందిర ప్రారంభానికి వచ్చే లక్షలాది మందికి భోజనం, మంచినీటి సౌకర్యం కోసం అప్పుడే ఏర్పాట్లు చేశారు. నగరంలో అన్ని ముఖ్య ప్రాంతాలను విద్యుత్ దీపాలతో దగదగలాడుతున్నాయి. ఎటు చూసినా రాముడి బొమ్మలే, ప్రతి గోడపైన రామాయణ చిత్రాలవే, అనువనువు రామదర్శనమే.